హాయ్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ మాస్టర్ చెఫ్. ప్రతి ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్ కూడా పాలమూరు గ్రిల్కి వచ్చేసింది మాస్టర్ చెఫ్. మరి చెఫ్ ఇవాళ మనకి ఎటువంటి డిషెస్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో వారి మాటలను తెలుసుకుందాం. హాయ్ అండి సుబ్బారెడ్డి. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నా అండి. సో ఇవాళ మీరు మాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్న డిషెస్ నల్లి మాంసం వేపుడు మేడం. ఫస్ట్ నల్లి మాంసం వేపుడు. ఓకే. తర్వాత ఉలవచారు కుండ పులావ్. ఓకే. సో ముందుగా మనం ఫస్ట్ ఏ డిష్ చేయబోతున్నారు? నల్లి మాంసం తీసుకుందాం మేడం. ఓకే, నల్లి మాంసం వేపుడు. అవును మేడం. ఓకే, మరి నల్లి మాంసం వేపుడు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో సుబ్బారెడ్డి గారి నుండి తెలుసుకుందాం. దీనికి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. ఓకే మేడం. ఓకే, నల్లి మాంసం మేడం. ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్, సాల్ట్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు. ఓకే అండి, మరి నల్లి మాంసం వేపుడు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తారా? ఓకే మేడం. ఫస్ట్ నల్లి బాయిల్ చేసుకోవాలి మేడం. ఓకే. పచ్చి ఉన్నాయి మన దగ్గర, బాయిల్ చేసుకుందాం. ఓకే. దీంట్లోనే మసాలా వేసుకుందాం మేడం. బాయిల్ చేసుకోవాలి కాబట్టి ఓకే. లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, పసుపు, కారం, ఉప్పు సరిపడా, ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మేడం. ఓకే. సో ముందుగా మనం ప్లెయిన్ ప్యాన్ని పెట్టుకున్నాము. ఆ తర్వాత దాంట్లో మనం తీసుకున్నటువంటి నల్లి పీసెస్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, పసుపు కూడా వేసుకున్నాం. దాని తర్వాత కావాల్సినన్ని వాటర్ వేసుకున్నాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని కాసేపు బాయిల్ చేసుకోవాలి. సో ఎంతసేపు బాయిల్ చేసుకోవాలండి? అసలే ఇది ఎక్కువ సేపు పడుతుందేమో. మటన్ అంటేనే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది, 40 to 50 minutes పడుతుంది మేడం. అదే కుక్కర్ అయితే టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మేడం. ఓకే. సో మీరు కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్ అయితే 2 విజిల్స్. ఓకే. సో మరి ప్రెషర్ కుక్కర్లోనే చేయొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాం? కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పి మేము అలా బాయిల్ చేస్తాం మేడం. ఓకే. సో మనము డైరెక్ట్గా ఇలా పెట్టుకొని బాయిల్ చేసుకోవాలంటే 40 to 50 minutes పడుతుంది. అదే కుక్కర్లో అయితే 2 విజిల్స్లో అయిపోతుంది. బట్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలా చేస్తే అంటున్నారు సుబ్బారెడ్డి గారు. సో ఒక 40 to 50 minutes మనం ఇప్పుడు వెయిట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఇది వరకు బాయిల్ అవ్వాల్సిన కంటెంట్ అంతా అయిపోతుంది. ఓకేనండి. సో ఆల్మోస్ట్ ఇది బాయిల్ అయిపోతుందండి? అయిపోతుంది మేడం. ఓకే. అంటే ఈ పీసెస్ మనకి సపరేట్గా ఇలా దొరుకుతాయండి బయట? బయట మటన్ షాప్లో మనం అడిగితే నల్లి బొక్కలు కావాలి అని చెప్పి ఓకే ఇస్తారు మేడం వాళ్ళు సపరేట్గా. ఓకే అండి. సో మనకి ఇలా సపరేట్గా కూడా బయట దొరుకుతుంది. ఎప్పుడు రొటీన్గా మటన్ కర్రీ, మటన్ ఫ్రై ఒకటే పీస్ కాకుండా ఇలా మటన్లోనే డిఫరెంట్ ఐటమ్స్ మనం తీసుకొని కూడా ఇలా కుక్ చేసుకోవచ్చు. సో ఇది బాయిల్ అయిపోయింది అనుకుంటా? అయిపోయింది మేడం. మనం దీన్ని ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కొంచెం బాయిల్ కావాలి మేడం. మనం పెట్టుకుందాం. మనం సెకండ్ ప్యాన్ యూజ్ చేస్తున్నాం, అది ఫ్రై చేసుకోవడానికి. ఫ్రై చేసుకోవాలి మేడం. ఆయిల్ తీసుకుందాం మేడం. ఓకే. ఆయిల్ లైట్గా తీసుకుందాం మేడం, ఎక్కువ వద్దు. ఓకే. సో ఇప్పుడు ఈ ఆయిల్ కూడా వేడెక్కింది మేడం. ఓకే. గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. గ్రీన్ చిల్లీస్ పొడవుగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ కొంచెం వేసుకున్నాం. ఓకే. ఓకే, లైట్ ఫ్రై అయిపోయింది మేడం. ఓకే. నెక్స్ట్ కరివేపాకు. ఓకే. కొంతమంది కరివేపాకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువ వేసుకోవచ్చు మేడం. ఓకే. ఫ్రై అయిపోయినాయి ఇవి. రైట్గా దాన్ని యాడ్ చేసుకుందాం ఇంట్లోకి. ఓకే. స్టవ్ బంద్ చేసుకుందాం. ఓకే. ఓ యాక్చువల్లీ ఆ మిగిలినటువంటి ఆ వాటర్ సూప్తో కలిపి వేసేసుకోవాలి. అవును మేడం. ఓకే. ఓన్లీ మీరు ఆ పీసెస్ మాత్రమే వేస్తారు అనుకున్నాను నేను. లేదు మేడం. ఓకే. లైట్గా ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం మేడం. మనం ఆల్రెడీ ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకుంటాము మామూలుగా పులావ్లో. వాటిలో మనం ఫ్రై చేసి కష్టం దొరకవు అనుకుంటే మామూలుగా ఆయిల్ వేసుకున్నప్పుడే ఆనియన్స్ వేసుకోవచ్చు మేడం. ఓకే. ఒకవేళ ఫ్రై చేసిన ఆనియన్స్ లేవు అనుకుంటే మనం ముందు ఆయిల్ వేసుకున్నాం కదా, సపరేట్ ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆనియన్స్ వేయించుకొని ఆ తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అంతా దాంట్లో వేసేయచ్చు. మేడం దగ్గరగా వస్తుంది ఇది ఇప్పుడు. ఓకే. అంటే కొంచెం కారం తక్కువగా ఉంది, తక్కువ వేసుకున్నాం కూడా కొంచెం కారం వేసుకుందాం. ఓకే. అంటే స్పైసీ కావాలి, బాగా స్పైసీగా తిందాం అనుకున్న వాళ్ళకి ఇంకొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఓకే రండి. కొంచెం మనం కారం కావాలి అనుకుంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా కావాలి, కారాన్ని ఇష్టపడే వాళ్ళు కొంచెం కారాన్ని వేసుకోవచ్చు అండి. కొంచెం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు. అవును మేడం. ఓకే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ ఏమైనా వాటర్ లాంటివి ఏమైనా ఫ్రై చేసుకోవడం మేడం. ఇంకా లెమన్ తీసుకుందాం మేడం. కొంతమంది పులుపుని ఇష్టపడరు కదా, ఇష్టపడిన వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు మేడం. ఓకే. సో వేసుకోవాలని ఏం లేదు, ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే.
సో ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం దగ్గరికి వచ్చేయాలండి ఇది? అవును మేడం. ఓకే, ఫ్రైలా అయిపోవాలి మేడం మొత్తం. ఓ ఓకే ఫ్రైలా అయితేనే దాని టేస్ట్ వస్తుంది మేడం. ఓకే. సో ఇది మొత్తం దగ్గరికి వచ్చేయాలి. మనం కొంచెం సూప్తో కలిపి బాయిల్ చేసుకున్న వాటర్ సూప్ ఉంది కదండి, ఆ సూప్తో కలిపి మనం ఈ పీసెస్ని వేసుకున్నాం. సో ఆల్మోస్ట్ మొత్తం దగ్గరికి వచ్చేసి ఫ్రైలా అయిపోవాలన్నమాట. సో అప్పటి వరకు మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. సో ఈ డిష్కి మీ పాలమూరు గ్రిల్లో ఎంత డిమాండ్ ఉందండి? చాలా డిమాండింగ్ ఉంటుంది మేడం. ఓకే, అంటే ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా అని అంటున్నారు కదా, స్టార్టర్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? ఓకే. సో పాలమూరు గ్రిల్లో మనం చాలా డిషెస్, అందులో ఇది కూడా ఒక ఫేమస్ డిష్ అండి. ఇది బాగా ప్రిఫర్ చేస్తారని చెప్తున్నారు. ఒక స్నాక్స్ ఐటమ్ లైక్ ఆ స్టార్టర్ లాగా మనకి ముందు ఏదైనా ఫుడీ లైక్ బాగా ఫుడీస్ ఉంటారు, బాగా ఇష్టపడేవాళ్ళు, తిండిని బాగా ఇష్టపడేవాళ్ళు లైక్ మీ. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ ఏదైనా రైస్ ఐటమ్కి వెళ్ళే ముందు స్టార్టర్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఈ స్నాక్ ఐటమ్ లైక్ నల్లి మాంసం వేపుడు చాలా బాగా ఇష్టపడతారని చెప్తున్నారు. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేసింది మేడం. ఓకే ఓకే, కొత్తిమీర పుదీనా వేసుకుందాం మేడం. ఓకే అయిపోవచ్చింది. ఓకే, ఇంట్లో రోటీస్లో దేంట్లో తినాలి అనుకుంటే కొంచెం గ్రేవీ ఉంచుకోవచ్చు మేడం. ఓకే, ఎక్కువ ఫ్రై అయితేనే బాగుంటుంది. ఓకే. సో నార్మల్గా మనం ఒక వాటర్లో ఈ పీసెస్ వేసుకున్నాం, ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో పాన్ పెట్టుకొని సింపుల్గా ఆయిల్ వేసుకున్నాం. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ పీసెస్ కొంచెం ఉన్నటువంటి ఆ సూప్తో కలిపి ఈ పీసెస్ వేసేసుకున్నాం. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకొని కొంచెం స్పైసీనెస్ కావాలి అనుకునే వాళ్ళ కోసం కొంచెం కారం కూడా యాడ్ చేసి అదంతా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసేసాం. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా? అయిపోయింది మేడం. నల్లి మాంసం ఫ్రై అయిపోయిందండి. సో సర్వ్ చేసుకొని దీని టేస్ట్ చూసే ముందు నల్లి మాంసం వేపుడికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరోసారి చూద్దాం. నల్లి మాంసం వేపుడికి కావాల్సిన పదార్థాలు: నల్లి మాంసం 400 గ్రాములు, ఆయిల్, ఫ్రై ఆనియన్స్, కరివేపాకు, లెమన్ జ్యూస్, కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నల్లి మాంసం వేపుడు తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని నల్లి మాంసం ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాయిల్ అవ్వడానికి సరిపడా నీళ్లు వేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం ఉడుకుతూ ఉన్నప్పుడు వేరే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకున్నాక ఉడుకుతూ ఉన్న నల్లి మాంసం ముక్కలను ఫ్రై పాన్ లో వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని కలయబెట్టుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే నల్లి మాంసం వేపుడు రెడీ. ఓకే మేడం, అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఓకే, నల్లి మాంసం ఫ్రై అయితే అయిపోయిందండి. మరి దీని స్పెషాలిటీ ఏంటి అసలు? నల్లి మాంసం స్పెషల్ ఏంటంటే దీంట్లో ఉన్న నల్లే మేడం. దీన్ని ఈ నేర స్పూన్తో తింటారు మా దగ్గర. ఓకే, సో నల్లి మాంసం స్పెషల్ అంటే అదేనండి. మనం నల్లి చాలా ఇంట్రెస్ట్గా తింటాం, దాని టేస్టే డిఫరెంట్. అసలు మటన్ అంటే మనకి అదే గుర్తొస్తుంది. సో దాంట్లో ఆ నల్లి ఉండటం వల్ల దానికి ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో కానీ దాన్ని తినడానికి కూడా చాలా కష్టపడతాం. దానికోసం మనకు ఒక నారో స్పూన్ కూడా వచ్చింది. సో మేడం దాన్ని దాంట్లోకి హోల్డ్ చేయండి. ఓకే, ఈ నారో స్పూన్ ఇలా తీసుకొని తీసుకోవాలండి. సో దీన్ని ఫస్ట్ టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. మన మటన్లోని బోన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసేది ఈ నల్లి కోసమే. దీన్నే మనం ఫ్రై చేసుకొని ఈరోజు ఇంత స్పెషల్గా నారో స్పూన్తో యూజ్ చేసుకొని తింటున్నాం. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఇది ఓన్లీ పాలమూరు గ్రిల్లోనే స్పెషల్ ఉంటుందా లేకపోతే మా దగ్గర దొరుకుతుంది? ఓకే, స్పెషల్లీ ఈరోజు చూపించిన డిష్ అయితే ఖచ్చితంగా ఇక్కడే దొరుకుతుంది. మీరు ఎప్పుడు చూసుంటారు ఇలాంటి ఐటమ్. సో రియల్లీ చాలా బాగుందండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని అసలు పీస్ ఎంత టేస్ట్గా ఉందో ఒకసారి ట్రై చేద్దాం. ఓకే మేడం, దీన్ని ఇలా తింటేనే దీన్ని టేస్ట్ అసలు టేస్ట్ తెలుస్తుందండి. సో చాలా చాలా బాగుంది. ఫెంటాస్టిక్ సుబ్బారెడ్డి గారు. అవును మేడం. ఇలా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో నిజంగా చాలా బాగుందండి దీని టేస్ట్. ప్రతి పీస్కి కూడా మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ చాలా చక్కగా పట్టుకుంది. సో ఉప్పు కారం వేసిన జింజర్గా ప్రతి ఒక్కటి కొంచెం కొంచెం వేసినా కానీ
దేనికి దానికి డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంది. సో ఈ నల్లి మాంసం వేపుడు నిజంగా చాలా బాగుందండి.